సండే అయినా నోట్ల కష్టాల కారణంగా మటన్, చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయంటున్నారు వ్యాపారులు. చిల్లర లేకపోవడంతో బిజినెస్ డల్ అయిందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ 2000 నోట్లు తెస్తుండటంతో చేంజ్ కు ఇబ్బంది అవుతుందంటున్నారు వ్యాపారులు. జనం కూడా ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నారు. ఇంకా మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. సండే హాలిడేస్ ని జాలీడైగా ఎంజాయ్ చేయడం, దాంతోపాటు స్పెషల్ ఫుడ్ కూడా వండుకోవడం చేస్తూ ఉంటారు. సండే మార్కెట్ అంటే నాన్ వెజ్ లేనిది ముద్ద దిగని పరిస్థితి. మరి కరెన్సీ ఎఫెక్ట్, వరుస సెలవులు ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ మటన్ షాప్ లో ఉన్నాం, వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది, ఎంత తీసుకుంటున్నారు సండే? 2 kilos. ఎవ్రీ వీక్ హాస్టల్కి. మరి కరెన్సీ వల్ల ఏమైనా ఉందా? కరెన్సీ మొత్తం ప్రాబ్లం పొద్దు నుంచి కూడా. చేంజ్ లేదు, ఏటీఎంలో డబ్బులు లేవు. మనం వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది నా బిజినెస్ అమ్మా 50% ఉన్నది. 50%. ప్రతి సండే ఎన్ని కేజీలు అమ్ముతారు అసలు? ప్రతి సండే 200 kg, 220, 250. ఇప్పుడు ఈ సండే ఎంత అమ్ముతున్నారు? ఈ సండే 100 kg అట్లా ఉన్నది. 50% పడిపోయింది మాది. ఎందుకు? దాదాపు ఒక 50%. అంటే సండే అనగానే అందరూ నాన్ వెజ్ లేని అసలు ముద్ద దిగది. మరి అట్లాంటిది ఒకటేసారి 50% ఎట్లా డల్ అయిపోయింది బిజినెస్? అందరు పాత నోట్లు తీసుకొస్తున్నాం, 1000 రూపాయలు అవి లేవన్నాం మేము. చేంజ్ లేవనగానే ఇంకా మిషన్ అంటున్నారు. మిషన్ లేదు మా తన, ఆ ప్రాబ్లం వచ్చింది. మరి మిషన్ పెట్టుకోవచ్చు కదా, కార్డ్స్ కూడా వచ్చేవాళ్ళు స్వైప్ చేస్తూ ఉంటారు కదా, ఏ ప్రాబ్లం ఉంటుంది? అమ్మా నేను అప్లికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వలే బ్యాంక్లో నాకు. మరి ఆ మిషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా బిజినెస్? బాగుంటుందని అనుకుంటున్నాము కానీ ఇప్పుడు చూడాలి. మరి వారం రోజులల్లా ఎక్కువ రోజులు బిజినెస్ ఏ రోజు అవుతుంది మీకు? సండేనే. మనం దాంతోపాటు ఇక్కడ ఉండే పక్కనే చికెన్ షాప్ కూడా ఉంది, అక్కడ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వినియోగదారులు ఎంత తీసుకుంటున్నారు? చికెన్ కేజీ 180. కేజీ 180. మరి కరెన్సీ ఎఫెక్ట్ వల్ల ఎట్లా ఉంది, తీసుకుంటున్నారా? లేదండి, ఇగోండి చేంజ్ లేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎవ్రీ సండే తీసుకుంటుంటారా నాన్ వెజ్? తీసుకుంటాము కానీ మనీ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అవునండి, ఇక మళ్ళీ 500 అదే పాత నోట్లు ఇస్తే చెల్లట్లేవు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. మరి బ్యాంకుల్లో ఇప్పటికే న్యూ కరెన్సీ కూడా వచ్చింది కదా? న్యూ కరెన్సీ అంటున్నారు వస్తుందని, కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. లైన్ క్యూ కట్టేసి చాలా ఇబ్బంది. ఆ బాక్సు టిఫిన్ బాక్స్ కట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని లైన్లో నిలబడి తిని వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే 500 లేవంటే వెళ్ళిపోతున్నా మళ్ళీ. ఎట్లా ఉంది మీకు? ఎట్లా ఉంది బిజినెస్? బిజినెస్ చాలా డల్ ఉంది అమ్మ. బిజినెస్ లేవు. ఇది 2000 నోటు వచ్చినాయి, 1000 రూపాయల నోటు బంద్ అయిపోయింది, 500 నోటు బంద్ అయిపోయింది. బిజినెస్ చాలా డల్ ఉంది. సండే ఎలా చూడు ఎంత డల్ కనిపిస్తున్నాయి. గిరాకీ లేవు, ఏమి లేవు. వచ్చిన గిరాకీ కూడా ఎంత డబ్బులు తీసుకొస్తున్నారు మీకు? 2000 ఒక గిరాకీ తీసుకువస్తే చిల్లర ఎక్కడ ఉంటాయి? గిరాకీ లేవు. 2 గిరాకీ తీసుకువస్తే మళ్ళీ చిల్లర ప్రాబ్లం అయిపోతాయి. చల్లబోయి చిల్లర తీసుకువస్తే జరా గిరాకీ ఉంటాయి. ఆయన దగ్గర కూడా చిల్లర లేవు, ఏటీఎంలో కూడా డబ్బులు లేవు, బ్యాంక్లో కూడా లేదు. సండే రోజు ఎన్ని కేజీలు అమ్ముతుండే మీరు? సండే రోజు ఒక 300 kg, 350 kg అట్లా ఉంటాయి. కానీ ఇప్పుడు 2 కూడా లేదు, చాలా టైట్ అయిపోయింది బిజినెస్. పోయిన ఆదివారం, పోయిన సండే ఎంత అమ్మారు? ఎన్ని కేజెస్ అమ్మారు? 200 kg అమ్మిన. అంటే మనకి ఇప్పుడే ఆదివారం సగం దినం అయిపోయింది. మరి ఇప్పటి వరకు ఎంత అమ్మిండ్రు? ఇవాళ మరి లాస్ లో ఉండబోతుందా మీ బిజినెస్, ప్రాఫిట్ లో ఉండబోతుందా? ఏమనిపిస్తుంది? ఇప్పుడు లాస్ ఉంది, ఏం ప్రాఫిట్ లాస్ ఉంది, మొత్తం లాస్. చూస్తున్నాం ఇక్కడ మటన్ షాప్ ఉన్నా, చికెన్ షాప్ అయినా, ఏ షాప్ అయినా కానీ నాన్ వెజ్ కి మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా దీనికి చేంజ్ కష్టాలే ఉన్నాయంటే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడం లేదు. కేజీ కొన్న చోట ½ కేజీతో సరిపెట్టుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వినియోగదారులతో మనం మాట్లాడదాం. ఎవ్రీ సండే తీసుకుంటుంటారా నాన్ వెజ్? అవునండి, ఎవ్రీ సండే తీసుకుంటారు. చేంజ్ ప్రాబ్లమ్స్ అంటే ఇక మోడీ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, తప్పదు కదా. కొన్ని డేస్ ఇబ్బంది పడాలి ఇక, మన కోసమే కదా. అంతే. సో ఈ సండే ఏం కొంటున్నారు? మటన్ తీసుకుంటున్నాను. మటన్ 1 kg తీసుకెళ్ళిపోతున్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవసరం అనుకుంటే ఒక గంట సేపు క్యూలో నిల్చుండైనా సరే డబ్బులు తెచ్చుకుంటున్నాం, మటన్ తీసుకుంటాం, వెళ్ళిపోతున్నాం. వ్యాపారుల నుంచి చూసినట్టయితే దాదాపు 50% నాన్ వెజ్ కి డిమాండ్ ఎక్కువ ఉన్నా కానీ గిరాకీ మాత్రం లేదనే మాట వినిపిస్తుంది. అయితే వినియోగదారులు మనం చూస్తుంటే కూడా గంటకి ఒక్కరు మాత్రమే వచ్చి కాస్తో కూస్తో సండే మస్ట్ గా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే గంటకు ఒకరో ఇద్దరు మాత్రమే వచ్చి పర్చేసింగ్ అనేది చేస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ కి సంబంధించిన సమాచారం. ఓట్ స్టూడియో.